గాయస్ ఒక కొత్త జిమెయిల్ ఐడిని క్రియేట్ చేయాలంటే ఎలా 2 minutes లో క్రియేట్ చేయొచ్చు. ఒక కొత్త జిమెయిల్ ఐడి 2 minutes లో క్రియేట్ చేయొచ్చు. ఇలా చూడండి. సో ఒకటి గూగుల్ అనుకోవచ్చు, యాహూ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, అన్ని ఒకటే అండి. ఒక జిమెయిల్ ఐడిని క్రియేట్ చేయాలంటే ఎలా, సో ఇక్కడ ప్రాసెస్ చెప్తాను, ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి. సో కింద హైప్ వస్తుంది, హైప్ కూడా చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి, 59 రూపీస్తో జాయిన్ కండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్లీట్లీ జాయిన్ కండి, 59 రూపీస్తో జాయిన్ కండి. సో నా తరపు నుండి ఫ్యూచర్స్ ఏమిటంటే సబ్స్క్రైబర్స్ వస్తారు నా తరపు నుండి అండ్ మీకు ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ టాపిక్లకు తెలియపోదాం, ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఇలా మెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా డిస్ప్లే అయితే వస్తుంది కదా. సో మనం డిస్ప్లే వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి కదా. 2 minutes లో ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనకి ఇక్కడ ఆర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సింబల్ కనిపిస్తుంది లేదా మీ లోగో కనిపిస్తుంది, ఏదో ఒక లోగో కనిపిస్తుంది లేదా ఇక్కడ నాకు ఆర్ కనిపిస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ మనకి ఇక్కడ ఏమంటుంది, సో ఇక్కడ మనకు ఏమంటుంది అంటే చాలా మెయిల్ ఐడీస్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇన్ని మెయిల్ ఐడీస్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ లాస్ట్ లో ఏం కనిపిస్తుంది చూడండి గాయస్, ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ కనిపిస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ మనకి ఇక్కడ ఏమంటుంది సెటప్ ఈమెయిల్ అని ఉంటుంది. ఈ సెటప్ ఈమెయిల్ ని మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఫస్ట్ మంది గూగుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా గూగుల్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింపుల్ నెక్స్ట్ మనకు ప్రాసెసింగ్ జరుగుతుంది, మనకు లాక్ అడుగుతుంది, లాక్ కూడా తీసేయండి అనమాట. సో ఇలా లాక్ తీసిన తర్వాత మనకి ఏమంటుంది గాయస్ చూడండి, సైన్ ఇన్ అడుగుతుంది అండ్ ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ అడుగుతుంది. మనకి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అడుగుతుంది, కింద చూడండి క్రియేట్ అకౌంట్ అడుగుతుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్ అంటుంది లేదా ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అంటుంది. ఫస్ట్ మంది సెలెక్ట్ చేసుకోండి, ఫర్ మై పర్సనల్ యూజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చుకోండి, ఏదైనా ఒకటి ఇచ్చుకోండి. సింపుల్ XYZ ఇచ్చేస్తాను అనమాట, XYZ ఇచ్చేస్తాను, లేదా బ్రదర్ లేదా శ్రీను ఏదో ఒకటి ఇచ్చేయండి, మీ ఇష్టం. మీ నేమ్ ఏది ఇవ్వాలనిపిస్తే అది ఇచ్చేయండి. నేను ఇక్కడ ఓన్లీ శ్రీను ఇచ్చాను అనమాట. సింపుల్ ఇక్కడ నెక్స్ట్ చేసేస్తాను. ఇలా నెక్స్ట్ చేసేయండి. ఇట్లా నెక్స్ట్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫిల్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఫిల్ చేసుకోండి అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసిన తర్వాత జెండర్లో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేయండి అండ్ ఏదో ఒకటి ఇచ్చాను అనమాట. మీ ఇష్టం ఏదైతే అది ఇచ్చేయండి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. ఇలా నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ చూడండి. సో మనకి ఇక్కడ ఏమంటుంది చూజ్ యువర్ జిమెయిల్ అడ్రస్ అడుగుతుంది అండ్ ఇక్కడ చూడండి మనకు ఏదైనా వెతకాలనిపిస్తే వెతకండి, లేదా ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జిమెయిల్ అడ్రస్ అంటుంది. మీరు ఏమైనా కొత్తది సెర్చ్ చేస్తారని అడుగుతుంది. సో మనకు అవసరం లేదు కాబట్టి ఇందులో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇందులో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోలేదా కొత్తది మనకు ఏమైనా నచ్చకుంటే సపరేట్ చేసుకోవాలంటే సపరేట్ చేసుకోవచ్చు, ఇందులో నుంచి సపరేట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, అది ఎలా చేసుకోండి. లేదు నేను ఇందులో నుంచి ఏదో ఒకటి తీసుకుంటాను అనమాట. XYZ శ్రీను 700 ఉంది, ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే అండ్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. ఇలా నెక్స్ట్ చేసిస్తే ఒకటి మెయిల్ ఐడి క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. ఇట్లా నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ ఒక పాస్వర్డ్ అది A to Z తీసుకోదు అండ్ ఏం తీసుకుంటే ఆల్ఫాబెట్లో తీసుకుంటుంది, శ్రీను అండ్ లైక్ సింబల్స్ తీసుకుంటుంది. అలా మరి ఇస్తేనే మనకు పాస్వర్డ్ తీసుకుంటాయి కాబట్టి మీరు మంచిగా చేయండి. ఇలా డిఫరెంట్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ నెక్స్ట్ చేసేయండి. ఇట్లా నెక్స్ట్ చేసిస్తే గాయస్ సింపుల్ మనకైతే అండ్ యాక్సెప్ట్ తీసుకుంటుంది. అవునా, దిస్ టేక్ ఏ ఫ్యూ మినిట్స్ అంటుంది, దిస్ మే టేక్ ఏ ఫ్యూ మినిట్స్ అంటుంది, మూమెంట్ అంటుంది. సారీ గాయస్ ఇక్కడ ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ కన్ఫర్మ్ దట్ యు ఆర్ నాట్ ఏ రోబోట్ అంటుంది. సో మీ నెంబర్ ఇవ్వాలనిపిస్తే నెంబర్ ఇచ్చాను, ఇట్లా మీ ఓన్ నెంబర్ ఇచ్చేయండి. లేదా నాకు ఇట్లా నెంబర్ అడుగుతుంది, మీకైతే నెంబర్ అడగదు. సో నాకైతే కొద్దిగా నెంబర్ అడిగింది కాబట్టి మీకు నెంబర్ అడగదు. నెంబర్ అడగకుండా సో డైరెక్ట్లీ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే అగ్రీ వస్తుంది. అగ్రీ కింద లాస్ట్లో నెక్స్ట్ రాకుండా అగ్రీ వస్తుంది. అగ్రీ చేసేస్తే ఒక మెయిల్ ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో అట్లా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే సో ఇదే ప్రాసెస్, మంచి ప్రాసెస్ అనమాట. ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మెయిల్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనకు యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా మనకు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలంటే ఇదే సరైన పద్ధతి అనమాట. కంప్లీట్లీ ఇలా అయితే క్రియేట్ చేసుకోండి. 100% మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. అప్పటి టేక్ కేర్, బాయ్ బాయ్.